వెల్కమ్ టు మై లిటిల్ యూనివర్స్ అకీవర్స్. ఐఎమ్ అఖిల. అందరికీ హ్యాపీ సద్దుల బతుకమ్మ. మొన్ననే చిన్న బతుకమ్మ అయిపోయినట్టు ఉంది, కానీ చూస్తే అప్పుడే పెద్ద బతుకమ్మ కూడా వచ్చేసింది. రోజులు చాలా త్వరగా అయిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ నేను పెద్ద బతుకమ్మకి అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తాను. అలా ఇంటికి వెళ్ళగానే సీతాఫలం తిన్నాను. ఇది అదే సీజన్ కాబట్టి మమ్మీ వాళ్ళైతే అలా కాల్చుకొని తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది అంట. ఇంకా నైట్ మామయ్య ముందే గునుగ పువ్వు, తంగిడి పువ్వు, పట్టుకుచ్చుల పువ్వులు ఇవన్నీ ముందే తీసుకొచ్చి పెట్టారు. సో మమ్మీ, అత్తమ్మ, పెద్దమ్మ ముగ్గురు కలిసి ముందు రోజే అన్నీ సెట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముందు ఉన్న పూలను తెంపాను, గౌరమ్మకి పెట్టచ్చు అని. ఇలా అయితే ఫ్రెష్గా ఉంటాయి అనేసి. ప్రతిసారి పని నాకే చెప్తారు. ఈ పూలు తెంపడం, ఇంటి ముందున్న పూలు, లేదంటే బతుకమ్మ కడుపులో నింపడానికి ఆకులు తెంపడం, అలాంటి పనులన్నీ నాకే చెప్తారు ఎవ్రీ ఇయర్. సో నాకు అది కామన్ అయిపోయింది. చామంతి పూలు చాలా పూసాయి, సో అవి తెంపుతున్నాను. వైట్ చామంతి పూలు కూడా ఉన్నాయి. అవి చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, కానీ కొన్నే ఉన్నాయి ఆ పూలు. ఇంకా ఈ పూలు తెంపేసి మందార పూలు తెంపడానికి వెళ్తున్నాను. మందార పూలు అయితే చాలా ఉన్నాయి అసలు. ఈ పూలు చాలా ఉండేసరికి దేవుడి దగ్గర కూడా ఇవే పూలు పెట్టాము. ఇంకా బతుకమ్మకి కూడా పెట్టాము. ఇంకా కొందరు వచ్చి కూడా తీసుకెళ్లారు. చాలా పూసాయి మందార పూలు అయితే. ఇంకొన్ని పట్టుకుచ్చుల పూలు ఏమంటే ఇంట్లోవి కొన్ని తెంపాను. ఆల్రెడీ చాలా ఉన్నాయి పట్టుకుచ్చుల పూలు కూడా. అవి బతుకమ్మకి, పెద్ద బతుకమ్మకి పెట్టేసి, అండ్ ఈ పువ్వులు అయితే చిన్న గౌరమ్మకి పెట్టేద్దామని తెంపుతున్నాను. ఇంకా ఈ రోజ్ ఫ్లవర్స్ కూడా ఎప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఈసారి కొన్నే ఉన్నాయి. మందార పూలు ఇలాంటి 2 గిన్నెలను నేను ఫిల్ చేశాను. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ పైన ఉన్నాయి, కానీ నాకు అవి అందట్లేవని ఇంకా లైట్ తీసుకున్నాను. మమ్మీ అయితే బియ్యం రొట్టెలు చేస్తుంది బతుకమ్మ ప్రసాదం కోసం. మలిన ముద్దలు పెడతారు కదా, సో దానికోసం మమ్మీ బియ్యం రొట్టె చేస్తుంది. ఇంకా మా అత్తమ్మనేమో బెల్లంని చిన్న చిన్నగా కట్ చేస్తుంది. ఈ మలిన ముద్దలకి బెల్లం, నెయ్యి, ఇంకా ఇలా ఇలాచీ పౌడర్, ఇందాక చేసిన బియ్యం రొట్టెలు అవన్నీ కలిపి ఇలా ముద్దల్లాగా చేస్తారంట. వాళ్ళ మమ్మీ అంటే మా అమ్మమ్మ చిన్నప్పుడు మా మమ్మీకి చిన్న చపాతీలు చేసి ఇచ్చేదంట. ఆ చపాతీ చూపిస్తుంది, చూపట్టడానికి వెతుకుతుంది, కానీ అది దొరకట్లేదు. ఇంకా తర్వాత చూపట్టింది. ఇంకా సద్దన్నం కూడా చేశారు ప్రసాదంకి. ఇంకా ఇవన్నీ చేసేసి బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసాము. మమ్మీ గౌరమ్మని చేస్తుంది. సోరకాయ ఆకులు, గుమ్మడి ఆకులు ఇవి 2 పెట్టేసి, ఇంకా తంగడి పూలు విలేజ్లో బాగానే దొరుకుతాయి కాబట్టి పువ్వేం తక్కువ లేదు అసలు ఈసారి. బతుకమ్మ నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అండ్ స్పెషల్ కూడా. చాలా మెమోరీస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ అప్పుడు నేను విలేజ్కి వస్తాను. ఇప్పటివరకు అయితే స్ట్రీక్ బ్రేక్ చేయకుండా మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి ప్రతి ఇయర్ వచ్చాను పెద్ద బతుకమ్మకి. అంటే ఇప్పటికైతే ప్రతి ఇయర్ వచ్చాను స్ట్రీక్ బ్రేక్ చేయకుండా. సో ఇట్స్ అన్ పర్సనల్ అచీవ్మెంట్ అనుకోండి. మా అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు చనిపోయారు కాబట్టి మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికే వెళ్తాం. ఇక్కడే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్యామిలీ అంతా కలిసి ఎవ్రీ ఇయర్. ఈసారి అయితే కొందరు కజిన్స్ మిస్ అయ్యారు, ఎప్పట్లా కాకుండా. ఇంకా పెద్ద బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసాము. ఈ ఇయర్ పెద్ద బతుకమ్మ చాలా బాగా వచ్చింది. నేను ఇంకా పెద్దమ్మ ఇద్దరం కలిసి చేస్తున్నాము. అత్తమ్మ కూడా హెల్ప్ చేసింది పెద్ద బతుకమ్మ చేయడానికి. బతుకమ్మ స్టిఫ్గా ఉండడానికి ఆ దారాలు కడుతున్నాము. వీటిని కట్ల పూలు అంటారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మమ్మీ చిక్కుడాకులో గౌరమ్మని తయారు చేస్తుంది పసుపుతో.
గౌరమ్మకి కుంకుమ పెట్టగానే చాలా నిండుగా ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. గౌరమ్మని చేసేసింది మమ్మీ, ఇప్పుడు చిక్కుడాకులో పెట్టేస్తుంది. ఇంకా నేను పెద్దమ్మ పెద్ద బతుకమ్మ వేస్తున్నాము. ఎప్పుడు హైదరాబాద్లోనేమో పూలు తక్కువ అవుతుండే, ఇక్కడైతే విలేజ్ కాబట్టి పూలు చాలా ఎక్కువ ఉంటాయి. అసలు ఇక్కడ ప్రతిసారి తక్కువ అవుతుండే, ఈసారి అయితే పూలు చాలా ఎక్కువ అయ్యాయి. వేరే వాళ్ళకి కూడా తీసుకెళ్లారు. ఇంకా లాస్ట్ ఇయర్ అని కాదు కానీ ముందు ఇయర్స్ అయితే మేము గునుగ పువ్వుకి డిఫరెంట్ కలర్స్ వేసి కూడా పెట్టేవాళ్ళం. మళ్ళీ అన్ని గనం పెట్టినా అక్కడ చెరువు దగ్గరికి తీసుకెళ్ళడం కష్టం అవుతుంది అనేసి మరీ పెద్దగా కాకుండా నార్మల్గా చేసాం బతుకమ్మ. కానీ చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా కడుపులో నింపడానికి కూడా అన్ని గునుగ పూలు ఇవన్నీ వేస్తున్నాము. ఇంకా మధ్యలో కూడా నన్నే పంపించారు ఆకులు తీయడానికి, ఇలాంటివన్నీ పనులు నాతోనే చేపిస్తారు. ఇందాక ఇంటి ముందు తెంపిన మందార పూలన్నీ కూడా బతుకమ్మ మీద పెట్టేసాము. మందార పూలతోనే బతుకమ్మ ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అసలు ఇలా చూడ్డానికి లుక్ బాగుంటుందని లాస్ట్కి ఒక బంతి పువ్వు, ఇంకా దానిపైన ఒక రోజ్ ఫ్లవర్ కూడా ఒక కట్టెపులతో కూర్చోబెట్టాను. చూడ్డానికి లుక్ బాగుంది కూడా అలా. తర్వాత ఇందాక కట్టుకున్న తాళ్ళతో ఇంకా కట్టేసాము బతుకమ్మ పూలు ఎటు పోకుండా మంచిగా ఒకటే ప్లేస్లో ఉండడానికి. చాలా బాగా వచ్చింది కదా బతుకమ్మ ఈసారి. లైక్ అంతా ఈవెన్గా సిమెట్రిక్గా వచ్చింది బతుకమ్మ కూడా. అత్తమ్మ కాలికి పసుపు పెడుతుంది. ఆ పసుపు పెట్టుకుంటేనే ఒక పండుగ వైబ్ లాగా ఉంటుంది. విలేజ్లో బతుకమ్మ తొందరగానే తీస్తారు. ఇంకా 4 కల్లా నేను చీర కట్టుకొని రెడీ అయిపోయా. దిస్ ఇస్ మై బతుకమ్మ లుక్. ఇంకా ఇంటి ముందు కొన్ని చెట్లు తిరిగేసి బతుకమ్మని దుర్గామాత దగ్గరికి తీసుకెళ్ళాను. ఇప్పట్లో అందరూ బతుకమ్మ అంటే డ్యాన్స్ లాగానే చేస్తున్నారు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. కానీ విలేజెస్లో కొందరు ఇంకా ట్రెడిషనల్గా ఆడుతున్నారు. అందరూ ఒకేసారి చప్పట్లు కొడుతూ పాటను రిపీట్ చేస్తూ ఒకే రితంలో ఆడుతుంటే అది నిజంగా బతుకమ్మ వైబ్ ఉంటుంది. ఇంకా బతుకమ్మని చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కాసేపు ఆడేసి ఇంకా బతుకమ్మని నిమజ్జనం చేసేసాము. థ్యాంక్ఫుల్లీ ఈసారి బతుకమ్మ అప్పుడు వర్షం అస్సలు పడలేదు. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ అప్పుడు వర్షం పడుతుంది అండ్ ఈ మధ్య కూడా డైలీ వర్షం పడుతుంది. కానీ ఈసారి మాత్రం వర్షం అస్సలు పడలేదు. కానీ ముందు వర్షాలకి చెరువులో ఉన్న నీళ్ళు కూడా మొత్తం చాలా ఎక్కువ అయిపోయినాయి, కిందకు పారుతున్నాయి కూడా నీళ్ళు. ఇంకా బతుకమ్మ నిమజ్జనం అయ్యాక అందరం పసుపు రాసుకున్నాం. ప్రసాదాలు కూడా పంచుకున్నాం అందరము. ఇంకా పిల్లలందరము ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ చీకట్లో ఇంటికి వెళ్ళిపోయాము. అందరికీ ఇంకోసారి హ్యాపీ సద్దుల బతుకమ్మ. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.